అమ్మా నాన్నలు ఎలాగో లేరు. ఆ పాత ఇంటిని ఇంకా ఎన్ని రోజులు అలాగే వదిలేద్దాం? ఆ ఇంటిని అమ్మేసి ఆ వచ్చిన డబ్బులు ఇద్దరం పంచుకుందాంరా. నువ్వేమంటావో చెప్పు. అమ్మా నాన్నల గుర్తుగా ఉంది ఆ ఇల్లు ఒకటే. ఆ ఇంటిని అమ్మడం నాకు ఇష్టం లేదన్నయ్య. నీకే కాదురా, వాళ్ళు నాకు కూడా అమ్మా నాన్నలే. నాకు లేదా ఆ ఇంటి మీద ప్రేమ. కానీ ఆ ఇల్లు అమ్మితే వచ్చే డబ్బులతో మనం ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవచ్చురా. సరే అన్నయ్య, మీ ఇష్టమే నా ఇష్టం. నేను ఇప్పుడే వెళ్ళి ఆ ఇల్లు అమ్మడానికి పేపర్లు సిద్ధం చేస్తా. ఇల్లు అమ్మిన డబ్బులు నెల రోజుల్లో తీసుకొచ్చి ఇస్తా అన్నాడు అన్నయ్య. కానీ 2 నెలలు అవుతుంది, ఇంకా రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి ఇల్లు కొన్న అతని దగ్గరికి వెళ్ళి అడిగి చూస్తా. అన్న, మీరు మా ఇల్లు కొన్నారు కదా? అవును, నేనే కొన్నా. డబ్బులు నెల తర్వాత ఇస్తా అన్నారు. ఇచ్చిరా అన్న మా అన్నకు? మొత్తం డబ్బులు అదే రోజు మీ అన్నకి ఇచ్చిన. ఇప్పుడు చెప్పు స్వప్న, నన్ను మా అన్న దగ్గరికి ఎలా వెళ్ళమంటావు? తను నాకు చేసిన ద్రోహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. 10 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నా తన తప్పు తెలుసుకొని వస్తాడని. తను ఇంకా ఎప్పటికీ రాలేడు. ఏమంటున్నావు స్వప్న? 10 సంవత్సరాల క్రితం మీ అన్నయ్య డబ్బులు తీసుకొని నీ దగ్గరికి వస్తుండగా దారిలో యాక్సిడెంట్ జరిగింది. ఈ డబ్బులతో నా తమ్మునితో ఏదైనా వ్యాపారం పెట్టిస్తా, వాని జీవితం బాగుంటుంది. ఆ రోజు యాక్సిడెంట్లో మీ అన్నయ్య 2 కాళ్ళు కోల్పోయిండు. ఆ రోజు నీకు ఇచ్చే డబ్బులతోనే మీ అన్నయ్యకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. ఇన్ని రోజులు మీ అన్నయ్య నీకు దూరంగా ఉన్నది తనని అలా చూసి నువ్వు ఎక్కడ బాధపడుతావని తప్ప నిన్ను మోసం చేయాలని కాదు. ఈ విషయం నీతో చెప్పొద్దు అని ఆ రోజు మీ అన్నయ్య నాతో ఒట్టేయించుకున్నాడు. ఇప్పుడు కూడా నీతో నిజం చెప్పకుంటే నీ దృష్టిలో మీ అన్నయ్య ఎప్పటికీ చెడ్డవాడిగానే మిగిలిపోతాడని చెప్పిన. ఇప్పుడు మీ అన్నయ్య గుడి ముందు కూర్చొని భిక్షం ఎత్తుకుంటున్నాడు. నన్ను క్షమించన్నయ్య. ఇన్ని రోజులు నన్ను నువ్వు మోసం చేసావని ఆలోచించిన, కానీ నువ్వు ఎలా ఉన్నావని ఒక్క రోజు కూడా ఆలోచించలేదు.